అందరికి వీడియో అనేది ఖచ్చితంగా చాలా మందికైతే యూజ్ అవుతుంది. సో, ఏంటంటే మీరు వీడియో గాని, ఒక ఫోటో గాని మీరు ప్రైవేట్ అయితే చేస్తారు కదా! సో, ఈ విధంగా సెట్ అయితే ప్రైవేట్ చేసుకున్న తర్వాత కొన్ని మొబైల్స్‌లో అయితే ఇక్కడ కిందే చూపిస్తుంది ప్రైవేట్ అని. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రైవసీ అనేది ఇక్కడ ఆల్బమ్స్ కింద అయితే కనబడకుండా చేయాలనుకుంటే, సో, ఇది ఇక్కడే ఉండడం వల్ల ఇతరులకైతే ఇందులో ప్రైవేట్ ఆల్బమ్స్ ఆర్ ఫోటోస్ అయితే ఉన్నాయని డౌట్ అనేది వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, దీన్ని ఇక్కడ నుంచి అయితే హైడ్ చేసేద్దాం. సో, ఇక్కడ రైట్ సైడ్‌లో పైన కనబడుతున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ షో ప్రైవేట్ ఆల్బమ్ అని ఉంది కదా! సో, ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని బ్యాక్‌కొచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకనేది ఆహ్, ప్రైవేట్‌కి సంబంధించింది ఇక్కడ మనకు చూపించదు. సో, ఇప్పుడు మరి అది ఎక్కడ ఉంటుందే చూడాలనుకుంటే మళ్ళీ సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని ఉంది కదా! ఇందులోకైతే ఎంటర్ కండి. సో, ఇందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ సేఫ్ అని ఉంటుంది. ప్రైవేట్ సేఫ్ పైన క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ గానీ ఆర్ పాస్వర్డ్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇచ్చిన తర్వాత మీకిక్కడ మీరు ఏవైతే ఇమేజెస్ అండ్ వీడియోస్ ప్రైవేట్ సేఫ్‌లో ఉంచుకున్నారో ఇక్కడ మనకైతే చూపిస్తుంది. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన మధుస్ పైనైతే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకేదైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.